తనని కస్టోడియల్ టార్చర్ చేశారంటూ రఘురామకృష్ణరాజు వేసినటువంటి కేసులో వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు గుంటూరు 4th అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నవ్యశ్రీ ఎదుట ఇద్దరు సిఐడి కానిస్టేబుల్ తమ వాంగ్మూలాలు నమోదు చేశారు. ఇన్ కెమెరా ద్వారా రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్న సమయంలో గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆయన మీద జరిగినటువంటి తనని కొట్టారన్నటువంటి కాన్సెప్ట్ మీద చేసినటువంటి కంప్లైంట్ నేపథ్యంలో ఇది జరిగింది. అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్తో పాటు మరికొందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం, తర్వాత ఆ కేసు దర్యాప్తు అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం నేపథ్యంలో అప్పుడు విధి నిర్వహణలో ఉన్న పలువురు సిఐడి పోలీసుల దగ్గర స్థానిక పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. వాళ్ళ నుంచి న్యాయమూర్తి కూడా వాంగ్మూలం నమోదు చేయమని కోర్టులో దర్యాప్తు అధికారి పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో ఇద్దరు పోలీసుల నుంచి సాక్ష్యం నమోదు చేస్తే శనివారం సిఐడి కార్యాలయంలో ఆ రోజు విధుల్లో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ నుంచి న్యాయమూర్తి 164 స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇన్ కెమెరా ద్వారా ఇతరులు ఎవరూ లేకుండా వాళ్ళ వద్ద స్టేట్మెంట్ తీసుకున్నారు. దాన్ని వీడియోలో కూడా చిత్రీకరించారు. మరో ఇద్దరు సాక్షుల దగ్గర వాంగ్మూలాలు నమోదు చేసేందుకు ఈ నెల 30కి వాయిదా వేశారు.